మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి అన్న ఈ పేరు మార్వాలే, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టినాం. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా గంధమల్ల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లా ఇస్తావు గంధమల్ల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రని. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవి పక్కన పెట్టండి. ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను, ఆనాడు నవంబర్ 8 నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారా నేను చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన. 6 నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం, నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను, గుజరాత్లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఉత్తరప్రదేశ్లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం, ఆ ప్రాజెక్టులను నిర్మించుకుంటాం అంటున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు, యోగి గంగా నది కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు, మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు? మూసీ మురికిలోనే మేము చావాలనా? మా
ఇతర ప్రాంతాల వాళ్ళు నల్గొండ, ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది. ఆ ప్రాంతం విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అనే ఒక పరిస్థితి, ఒక విషమ పరిస్థితి ఉంది. ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా? పుట్టబోయే బిడ్డలు కాలొంకరనో కన్నొంకరనో లేకపోతే బలహీనతలతోని బలహీనంగా పుడితే ఆ పాపం, ఆ ఉసురు మీకు తలగదా అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానే. మిత్రులారా, నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనలే, మోయినాబాద్ ఫామ్ హౌస్ను ఆక్రమించుకుంటా అనలే, జన్వాడలో మీ ఫామ్ హౌస్లో జెండా వాతుతాను నేను అనలే. ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి, నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు. నేను అడిగిన ఆనాడు వాళ్ళని అసెంబ్లీలో, మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు? మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు, మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు, మా మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మూసీ నది పక్కన ఉన్నారు. వాళ్ళందరికీ అవసరమైతే 1000 ఎకరాలలో మంచి ఇండ్లు కట్టిద్దాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దాం, తలా 120 గజాల ప్లాట్ ఇద్దాం, ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకుందాం, మంచి పాఠశాల పెడతాం, మంచి కాలేజ్ పెడతాం, వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం. అవసరమైతే 1000-2000 కోట్లు ఖర్చైనా ఆ మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడదామన్నాం. కానీ ఎవరు ముందుకు రాలే. మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం, వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం. కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. మూసీ కట్టొద్దు, నల్గొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతో మూసీ నది ప్రక్షాళనని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఎవరేమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీలో 11 గెలిపించారు, 2 పార్లమెంట్లను గెలిపించారు. ఎవరు కూడా 50,000కు తక్కువ మెజారిటీ రాకుండా గెలిపించారు. 50,000 రూపాయలు జేబులో లేని మందుల శామెల్ 50,000 ఓట్ల మెజారిటీతోనే ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపించిందంటే నల్గొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, నల్గొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం, ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం, ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం, ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షములు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం. ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఇవాళ నాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకులెత్తిన గడ్డనే కాదు, ఈ ప్రాంతంలో భూదాన ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టిన మీ ఈరోజు భూదాన్ రామచంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన వెదిరే రామచంద్రారెడ్డి కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సమాజంలో ఉన్న మా ఆడబిడ్డలు కావచ్చు, మా సోదరులు కావచ్చు, ఇవాళ వాళ్ళకి చైతన్యం లేదా? వాళ్ళకి ఏం కావాలనో ఏం సాధించుకోవాలో వాళ్ళకి తెలియదా? ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెచ్చగొడితే ఇక్కడ ఉండే రైతులను, ఇక్కడ ఉండే పేదలను తప్పు దారి పట్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తిప్పికొట్టే శక్తి నల్గొండ జిల్లా రైతాంగానికి లేదా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, నాడు నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుండా పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే, ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది.
ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా, లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే 2000 కోట్లతోని ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, లేకపోతే గంధమల్ల కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్లలో ఇవాళ మనం పూర్తి చేయాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు? ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికి మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇవాళ అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా, వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడిగా. అక్క, అవ్వ, అమ్మ, 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు. ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగండి. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు, ఎవరికి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాండ పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూడా కొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు.
దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు, ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటి కంటే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడ నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మరిని మొత్తం కుప్ప కూల్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. ఆయన అల్లకల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు, ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు, విద్యార్థులను కావచ్చు,